తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీ గూటికి చేరుకున్నారు. శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చి కలుసుకున్నారు ఆయన. 2 రోజుల క్రితమే బీఆర్ఎస్లో చేరినట్లు కేటీఆర్ ప్రకటించారు. ఇంతలోనే మిగిలిన వారు కూడా వస్తారని ధీమాగా చెప్పారు కేటీఆర్. 2 రోజులు తిరిగేసరికి పరిస్థితులు తిరిగి యథాతథ స్థితికి వచ్చేశాయి. తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని గద్వాల్ ఎమ్మెల్యే ఇప్పుడు స్పష్టం చేయడంతో బీఆర్ఎస్ నాయకులు కాస్త డీలా పడ్డారట. తాజా పొలిటికల్ డెవలప్మెంట్పై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో శుక్రవారం మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2 రోజుల క్రితం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి తిరిగి సొంత గూటికి బీఆర్ఎస్లోకి చేరుతున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ కార్యాలయంలో కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. కేటీఆర్ ఇది ఘర్ వాపసీ అని ప్రకటించారు. త్వరలోనే వెళ్లిన వారు తిరిగి తమ పార్టీలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. 2 రోజులు తిరక్కముందే సీన్ రివర్స్ అయింది. ఇదే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో ప్రత్యక్షమయ్యారు. సీఎంతో సమావేశమయ్యారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేశారు. కృష్ణమోహన్ రెడ్డితో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు, కవంపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్, మధుసూదన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో ఉన్నారు. అయితే కృష్ణమోహన్ రెడ్డిని తిరిగి కాంగ్రెస్ గూటికి రప్పించడానికి తెర వెనుక పెద్ద తతంగమే జరిగిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. గురువారం మంత్రి జూపల్లి గద్వాల్లో కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి వెళ్లి బుజ్జగించారని చెబుతున్నారు. తన అనుచరులపై ఉన్న కేసులను ఎత్తివేయలేదని, కృష్ణమోహన్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారని, నియోజకవర్గం అభివృద్ధికి నిధులు కేటాయించలేదని, తన నియోజకవర్గం రైతుల ఆవేదనను పట్టించుకోలేదని కృష్ణమోహన్ రెడ్డి జూపల్లి దృష్టికి తెచ్చినట్టు సమాచారం. దీనికి జూపల్లి అనుకూలంగా స్పందించారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యేతో భేటీ అయిన తర్వాత జూపల్లి మీడియాతో మాట్లాడుతూ కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లోనే కొనసాగుతారని స్పష్టం చేశారు. సమాచార లోపం వల్ల ఏదైనా పొరపాట్లు జరిగితే వాటిని సరిదిద్దుకుంటామన్నారు జూపల్లి. శాసనసభలో బీఆర్ఎస్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కేటీఆర్ను తన సహచర ఎమ్మెల్యేలను కలిశారు తప్ప బీఆర్ఎస్లో చేరలేదని జూపల్లి అన్నారు. వెనువెంటనే ఆయన శుక్రవారం ఉదయం గద్వాల ఎమ్మెల్యేను తీసుకుని హైదరాబాద్ బయలుదేరి వచ్చి రేవంత్తో భేటీ అయ్యారు. కాగా గత నెల 6న కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. ఇదిలా ఉండగా ఆయన గత మంగళవారం నాడు తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ లాబీలోని ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఛాంబర్కు వెళ్లారు. కేటీఆర్తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని, బీఆర్ఎస్లోనే కొనసాగుతానని అప్పుడు ప్రకటించారు. త్వరలోనే కేసీఆర్ను కలుస్తానని చెప్పారు. కేటీఆర్ ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. 2 రోజులు తిరిగేలోగానే పరిస్థితులు తారుమారయ్యాయి. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్గా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటి వరకు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరగా కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరడంతో ఈ సంఖ్య 9కి చేరింది. అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 75 నుంచి 74కు పడిపోయిందంటూ వార్తలు వచ్చాయి. అంతేకాదు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి యూటర్న్ తీసుకున్నట్టుగానే వార్త సోషల్ మీడియాలో రేంజ్లో దుమారం రేపాయి. అయితే జూపల్లి మంతనాలతో కృష్ణమోహన్ మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. దీంతో బీఆర్ఎస్ ఆనందం కాస్త ఆవిరైనట్లేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.